బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇద్దరు ఆదర్శ దంపతులు అయితే చాలా దూరం నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొలిది ఆయనకి మద్దతుగా ప్రచారం చేయడానికి అయితే వచ్చారు. వాళ్ళకి ఎందుకు అంత అభిమానం, ఇక్కడ ప్రచారం అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి ఆ ఆదర్శ దంపతులు ఇద్దరిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎందుకు పిఠాపురం వచ్చారు, దేనికి వచ్చారు? మేము జనసేన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలనే సదుద్దేశంతో వచ్చాము. ఆయన అంటే మాకు వేరే అభిమానం. ఆయన మంచి వ్యక్తి, గొప్ప గుణవంతుడు. ఈ రాజకీయ నాయకులు చెడ్డ పురుగులన్నింటినీ ఏరేయడానికి మంచి నాయకత్వంతో, మంచి ఉద్దేశంతో ప్రజలందరూ బాగుండాలి, నేను ఒక్కడే బాగుండదు కాదని ఆ మంచి ఉద్దేశం ఉంది. కాబట్టి ఆయన గురించి పదే పదే ఆలోచించి అలాంటి వాళ్ళని గెలిపించాలి, ఆ పార్టీని పైకి తీసుకురావాలి. అలాగే పార్టీతో పాటు ఎన్డీఏ కూటమి వాళ్ళందరూ కలిశారు కనుక అందరికీ సపోర్ట్ చేయాలి. మూడొంతులు మాకు ముఖ్యం జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద అభిమానంతోనే అక్కడి నుంచి వచ్చాము. మా పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు, వాళ్ళు వచ్చారు, మేము వచ్చాము. వచ్చి ఇక్కడ మనం ఉన్నాము. ఈ పిఠాపురంలో వచ్చిన రోజులు ఉంటే వాళ్ళు మాకు ఒక ఇల్లు కూడా ఇచ్చారు. ఆ రోజు ఇల్లు దొరకకపోతే 4 రోజులు ఉండాలి, 2 నెలలు ఉండాలంటే ఇల్లు కావాలని అంటే పాపం లక్ష్మీ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ దంపతులు మీరు ఎక్కడ తిరగొద్దు, మా ఇంట్లో ఉండండి అని చెప్పి తీసుకుని వాళ్ళ ఇంటికాడ పెట్టారు. వాళ్ళందరం కలిసి క్యాన్ వచ్చేస్తున్నాం. ఈ పిఠాపురం టౌన్ లో తిరిగాము, పక్కన ఊళ్ళు తిరిగాము, చాకులు అవన్నీ తిరుగుతున్నాం. దీనికాడల్లా కూడా బాగా మంచి రిజల్ట్ వస్తుందండి. లక్ష అన్నారు. మాకైతే మాత్రం 80% ఓట్లు గ్యారెంటీ పడతాయి. జనసేన అనేది మంచి దృఢ సంకల్పంతో ఉన్నాం, నమ్మకంతో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా 50 మాకు 70 వయసు వచ్చింది, నేను 80 వయసు కూడా పవన్ కళ్యాణ్ గెలిపిద్దాం, ఈసారి గెలిపించాల్సిందే మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అదే మాట మాట్లాడుతున్నారు. జనసేన మాత్రం 100% 1,00,000 ఓట్లు పైన గెలుస్తాడు అనే మాట ప్రజలందరూ చెప్తున్నారు. ఈ పిఠాపురంలో కానీ చుట్టుపక్కల పల్లి గ్రామాల్లో కానీ అన్ని విధాలా బాగుంది. జనసేన మాత్రం 100% గెలుస్తుంది. మీరు చెప్పండి మేడం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. మీరు చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ వయసులో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మా బాబు అల్లుడు ఎన్ఆర్ఐలు అక్కడి నుంచి వచ్చారా, మేము హైదరాబాద్ నుంచి. వాళ్ళు అక్కడి నుంచి రాగానే మేము కూడా వచ్చి వాళ్ళతో కెమెరా చేయాలని అనుకుంటున్నాం. 2019లో 10 రోజుల ముందు వచ్చి వాళ్ళు ఏం చేయలేకపోయారని ఈసారి 2 నెలల ముందు వచ్చి పిఠాపురం మాకేం తెలియదు, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ సహకారంతో మేము ఇదంతా చేస్తున్నాం. పొరుగుర్లు వెళ్ళి నిన్న మొన్న కాంగ్రెస్ చేసాం, రాపర్తి, గొల్లప్రేలు అవన్నీ తిరుగుతున్నాం. బాగా రిజల్ట్ వచ్చింది. ప్రజల స్పందన చూస్తుంటే మీకు చాలా బాగుంది. చిన్న పిల్లల కానించి ముసలాళ్ళ వరకు పవన్ కళ్యాణ్ కోటేస్తామమ్మా, మీరు కూడా ఏంటని మాకు చెప్తున్నారు వాళ్ళు. మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారు? 1,00,000 పైన అని మేము ఎంతండి? 1,00,000 పైన మెజారిటీ. అయితే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కలిసారా? కలిసామండి, మంగళగిరి పార్టీ ఆఫీస్ లోకి వెళ్తే కలిసాం. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారిని కలవాలని? మీకు కలవాలని చాలా మంది ప్రయత్నం అయితే చేస్తుంటారు. మీకు పవన్ కళ్యాణ్ కలిసి అవకాశం వచ్చింది, కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాగా మాట్లాడాడు. అమ్మా రండి ఫోటోలు దిగండి అని పక్కన నుంచో పెట్టుకుని ఫోటో దిగాడు. చాలా మా సొంత కొడుకుతో మాట్లాడినట్టు చాలా బాగా మాట్లాడు, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. మా కోసం మీరు అక్కడి నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పాడు. మాది పెడన మండలం నెగిటివ్, అక్కడికి కూడా వస్తానమ్మా అని చెప్పాడు. మీరు ఎన్ని రోజులు పిఠాపురంలో ఉంటారు? ఎలక్షన్ల వరకు, ఎలక్షన్స్ అయ్యే వరకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే వెళ్తాం అనమాట. అవును, గెలిపించే వెళ్తాం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా దగ్గరకు తీసుకున్నారండి. ఆప్యాయంగా రాజకీయ నాయకులు ఎవరు కూడా దగ్గరకు రానివారు, అది ఇదని చెప్పి డాక్టర్ లోటు వేస్తూ ఉంటారు, మాటే మాట్లాడరు. ఆయన అంత మనస్ఫూర్తిగా మర్యాదపూర్వకంగా మాట్లాడాడంటే చాలా ఆనందం ఉంది. కొడుకుల కన్నా ఎక్కువ ఆనందం ఉంది. అంత ఆనందపడ్డాం. ఫోటో దిగుదాం రండమ్మా అంతనే అని ఫోటోలు తీసుకుంటారు. మేము అడగకోకుండా ఆయనే ఫోటోలు దిగుదాం రండి, ఇలా దిగండి, ఎట్లా నుంచోండి అని చెప్పి తీసుకున్నారు. రైట్. వీళ్ళిద్దరూ ఉండడానికి అయితే పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 1 నెల రోజుల పైన ఉండడానికి వీళ్ళైతే నివాసం అది పిఠాపురం వాస్తవ్యులు లక్ష్మి గారు వీళ్ళు ఇచ్చారంట. లక్ష్మి గారు శ్రీనివాస్ గారు ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా వీళ్ళు ఉండడానికి వీళ్ళతో పాటు వీళ్ళు కూడా ప్రచారం అయితే చేస్తున్నారంట. చెప్పండి మేడం, మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అంత దూరం నుంచి వచ్చి మీరు ఇల్లు ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? వాళ్ళు చూస్తే పెద్దవాళ్ళు అంత దూరం నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గెలిపించాలని
ప్రసారం చేయాలని ఈ ఎండాకాలంలో అంత కష్టపడుతూ కూడా చేయడానికి వచ్చేది. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి చేస్తున్నప్పుడు మేము లోకల్ అయ్యండి, మేము కూడా సహాయం చేయాలి కదా, ఎంతో కొంత మేము ఇంకా వాళ్ళకిలా తిరిగి చేయలేకపోయినా కనీసం ఇల్లు ఇచ్చి సాయం చేద్దాం అనిపించింది, అందుకని ఇచ్చాము. ఎలా ఉంది పిఠాపురం లోకల్ గా మీకు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం పట్ల పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నందుకు అసలు ముందుసారి ఇక్కడి నుంచి చేస్తుంటే ఎంతో బాగుంది అనుకున్నారు, ఇప్పుడన్నా చేస్తుంది చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా అందరూ పవన్ కళ్యాణ్ గారికే ఓటేస్తారు. ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? ఆయనకి 1,00,000 ఓట్లు పైనే వస్తాయి, 80% వరకు రావచ్చు. అందరూ ఎవరు చూసినా పవన్ కళ్యాణ్ అన్నమాట. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి కాబట్టి ఆయన పదవి ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా ఇంకా సోషల్ సర్వీస్ ఇంకా బాగా చేస్తారు, అన్ని ఇంకా రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తారు అనేసి అందరూ అనుకుంటున్నారు. అందుకనే ఆయన గెలిపించాలి సార్, తప్పనిసరిగా ఆయనకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. రైట్, ఇక్కడైతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే మేము మళ్ళీ మా ఇంటికి వెళ్తాము, అప్పటి వరకు పిఠాపురంలోనే ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు సొంత బిడ్డలా మమ్మల్ని దగ్గరికి చేర్చుకుని మాతో చాలా అపూర్వంగా ఆప్యాయంగా మాట్లాడారు. అలాంటి వ్యక్తిని, చాలా మంచి వ్యక్తి, అలాంటి నిజాయితీ గల వ్యక్తిని అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతోనే మేము మా వంతుగా ఈ వయసులో ఎండలైనా సరే మేము ప్రచారం చేయడానికి పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తున్నామని చెప్పి ఆదర్శ దంపతులు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం అయితే చేస్తున్నారు. కెమెరామ్యాన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.